హాయ్ గైస్, న్యాచురల్ స్టార్ నాని గారి సక్సెస్ జర్నీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాని గారు తన కెరీర్ని అసిస్టెంట్ క్లాప్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారు. అది ఏ మూవీకో కాదు, రాధా గోపాలం మూవీకి. చిన్నప్పటి నుంచి సినిమా మీద నాని గారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. పెద్దగా బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. సినిమా ఛాన్సెస్ కోసం చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చేవాడు. కొన్ని చోట్లయితే సెలెక్ట్ కాలేదు, బట్ అలానే ఎక్కడా ఆగిపోలేదు. ఫైనల్గా నాన్నగారు టాలీవుడ్కి అష్టాచమ్మ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో మంచి పేరు వచ్చింది. ఇంకా అలా కొన్ని సినిమాలు చేశారు. తన లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే అది జెర్సీ సినిమాతోనే. అంతకుముందు చేసిన సినిమాలు కూడా బాగున్నాయి, బట్ అనుకున్నంత గుర్తింపు రాలేదు. కట్ చేస్తే ఎస్ఎస్ రాజమౌళి గారితో ఈగ. అప్పటి నుంచి నాన్నగారు అంటే తెలియవాలంటే ఎవ్వరు లేరు. మన ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి నాన్నగారు ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు. అండ్ ఎలాంటి సపోర్ట్ లేదు, బట్ ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు మాత్రం అన్ని పాన్ ఇండియా సినిమాలు. లాస్ట్ వచ్చిన దసరా, హాయ్ నాన్న, సరిపోదే శనివారం, హిట్ 3 సినిమాలతో హ్యాట్రిక్స్ కొట్టారు. అక్కడి నుంచి నాన్నగారు 2.1 చూసాం. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారు. చాలామంది తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వస్తున్నారు. అండ్ ఆల్సో నాన్నగారు సపోర్ట్ చేస్తున్నారు. తన హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీతో అనుకున్న సాధించారు. న్యాచురల్ స్టార్ అయ్యారు. మనం ఎప్పుడైనా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎక్కడే కానీ దాన్ని గివప్ ఇవ్వకుండా ట్రై చేయాలి. అలా చేస్తే సక్సెస్ అవుతామనే దానికి నాన్నగారి ఇన్స్పిరేషన్. అండ్ ఇది నాన్నగారి సక్సెస్ జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ మీకు నచ్చితే ఇలాగ సపోర్ట్ చేయండి. అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.